కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వేటు పడింది. ఫిబ్రవరి 5న మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీసుకు మల్లన్న స్పందించకపోవడంతో చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 12వ తేదీలోపు ఆయన వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ 12వ తేదీ దాటి చాలా రోజులైనప్పటికీ ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంజాయిషి ఇవ్వలేదు. సంజాయిషి ఇవ్వనటువంటి కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాసేపటి క్రితమే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఒక నోట్ను విడుదల చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై స్పందించారు. పార్టీ లైన్ ఎవరు దాటినా వాళ్ళను ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా పార్టీని డిఫేమ్ చేయడం కానీ పార్టీ క్రమశిక్షణ లైన్ ఎవరైతే దాడతారో వాళ్ళపైన ఖచ్చితంగా వేటు ఉంటుంది. ఇదొక హెచ్చరికగా మిగతా నాయకులందరూ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మల్లన్నకు అనేక సార్లు అవకాశం ఇచ్చాను. తాను చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ కానీ అనేక సార్లు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా మల్లన్న తన తీరు మార్చుకోకపోవడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ కులగణనకు సంబంధించినటువంటి ప్రతులను కాల్చడం పట్ల ఏఐసీసీ చాలా సీరియస్గా పరిగణించింది. ఈ విషయాన్ని కులగణనను చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణగా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ నాయకులను కానీ ఈ కులగణన చేసినటువంటి విధానాన్ని కానీ ఏఐసీసీ చాలా ప్రశంసిస్తూ ఉంటే తీన్మార్ మల్లన్న దానికి వ్యతిరేకమైన లైన్ తీసుకొని ఆ ప్రతులను కాలబెట్టడం, ఆ సందర్భంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తిట్టడం లాంటి చర్యలు చేశాడు. వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని ఆయనకు ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చాము. ఇకపై భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు చేపట్టనని మల్లన్న అంటాడేమో అని ఆశించాము. కానీ ఇప్పటి వరకు ఆయన షోకాజ్ నోటీసులకు రియాక్ట్ కాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేశాం. ఇక నుంచి అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కాంగ్రెస్ లైన్ను దాటి మాట్లాడవద్దు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే పనులు కానీ ఎవరు చేసినా వాళ్ళను ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్ ఎవరు దాటినా వాళ్ళపైన ఎలాంటి చర్యలే ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే సిద్ధార్థ్ నిన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తర్వాత ఈ పరిణామాలు చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 12 వరకు టైం ఇచ్చారు. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న మీనాక్షి నటరాజన్ ఇలా తీసుకున్నారు, మాట్లాడారు, నిన్న కమిటీతో చర్యలు జరిగాయి. ఇవన్నీ అయిన తర్వాత ఈ రోజు జరగడాన్ని అంటే ఏ విధంగా చూస్తుంది పార్టీ? దీనికి ఒక నేపథ్యం ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి చాలామంది సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కీ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. కానీ అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి పట్టుబట్టి మరి తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇప్పించారు. ఈయనకు టికెట్ ఇస్తే లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి మల్లన్న వస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని తమకొక పిక్చర్ ఉన్నప్పటికీ మునిషి పట్టుబట్టడం వల్ల దాన్ని కాదనలేకపోయాము. ఆమెకు ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ఊరుకోకుండా తీన్మార్ మల్లన్నకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సింది అని భీష్మించుకొని కూర్చున్నారు. కాబట్టి ఆయనకు టికెట్ వెళ్ళిందనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అయితే మునిషి వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి నటరాజన్ మునిషి ఈ 12వ తారీఖు దాటిన తర్వాత కూడా తీన్మార్ మల్లన్న పైన ఏదైనా చర్యలు తీసుకుందామని పార్టీ భావించినా అప్పటికి మునిషి ఇన్ఛార్జ్గా ఇక్కడనే ఉండే ఆమె ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా ఆపేసింది అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. తాను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతానని ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఏఐసీసీలో మెంబర్గా ఉంటారు కాబట్టి ఆయనను సస్పెండ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సింది అని మునిషి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను హోల్డ్లో పెట్టించి ఈ నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టించిందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక తాజాగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తూ ఉంది నిన్న రాత్రి. దాని తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ లైన్ దాటితే లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనాయకులను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయొద్దు. ఎవరు ఇబ్బంది పెట్టినా ఎలాంటి చర్యలే ఉంటాయని ఆమె నిన్న తన స్పీచ్లో కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఎవరికైనా నాయకులకు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఇబ్బందులున్నా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా
ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయొచ్చు, వాదించవచ్చు, తమ వాదనలు వినిపించవచ్చు. చివరిగా ఎవరిది డెమోక్రటిక్గా ఉంటే అదే లైన్లో కాంగ్రెస్ పార్టీ అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంటర్నల్గా మాట్లాడకుండా బహిరంగంగా చర్చించి ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఇబ్బంది పెడితే ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదు అని పార్టీ నేతలు భావించి ఉంటారు. అందుకోసమే ఈరోజు కాసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చి ఈ సస్పెన్షన్కి సంబంధించినటువంటి లెటర్ని ప్రిపేర్ చేసి మీడియాకు రిలీజ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినా, పార్టీ లైన్ ఏదైనా లేదంటే ప్రభుత్వ లైన్ ఏదైనా నచ్చకపోతే ఇంటర్నల్గా డిస్కస్ చేసే స్పేస్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకు నచ్చకపోతే దానిపైన ఫర్దర్గా స్టెప్ వేయాలి. కానీ దానికి సంబంధించినటువంటి చర్చ ప్రాసెస్లో ఉన్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఇబ్బంది పెట్టేలా మాట్లాడితే ఇలాంటి చర్యలు తప్పవని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మిగతా నాయకులకు అంటే పార్టీలో ఉంటూ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే నాయకులకు ఇదొక హెచ్చరికలుగా భావించాలనే విషయాన్ని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిద్ధార్థ్, ముఖ్యంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఇది వరకు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఇప్పుడు ఆ పరిణామానికి ఇది యాడ్ అయింది కాబట్టి తదుపరిగా అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో, చిన్న చిన్న గొడవలు ఉన్నాయో, వీటిని అన్నింటినీ కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో? ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకమైన విషయాన్ని ప్రకటించగానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యంగా యువ నాయకులు కూడా చాలా ప్రేజ్ చేశారు. మాకు ఇన్ని రోజులకు ఒక మంచి పర్సన్ని ఇన్ఛార్జిగా నియమించారు, ఇకపై ఎవరైతే పని చేస్తారో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు మాత్రమే పదవులు వస్తాయి, దాంతోపాటు పార్టీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఇబ్బందులు సమసిపోతాయనే చర్చ కాంగ్రెస్ నాయకుల్లో బలంగా వినిపించింది. దాంతోపాటుగా నిన్న మీనాక్షి నటరాజన్ చేసినటువంటి స్పీచ్ కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడతారో ముఖ్యంగా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే పని చేశారో ఆ పని చేసే వాళ్ళకే పదవులు వస్తాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు ఏవైనా పార్టీ అన్నప్పుడు దాంట్లో ఇబ్బందులు ఉంటాయి, దాన్ని ఇంటర్నల్గా మాత్రమే డిస్కస్ చేయాలి. ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయకుండా బయటకు వెళ్ళి మీడియా ముందట కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలను మాట్లాడితే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మల్లన్నకు సంబంధించినటువంటి విషయాన్ని గతంలో అనేక సార్లు దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ముఖ్యంగా పిసిసి చీఫ్ దగ్గరికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి మల్లన్న మాట్లాడే దానివల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది అనే విషయాన్ని పదే పదే ఆయన దగ్గరికి తీసుకువెళ్లారు. కానీ ఆయనకు చాలా బలంగా అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మునిషి చాలా సపోర్ట్ చేసిందనే చెప్పుకోవాలి. గ్రూప్ 1కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వాన్ని మల్లన్న తప్పుపట్టారు. మల్లన్న చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం పలుమార్లు చేశాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేసేది తప్పని వాదించాడు. ఇక బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విధానాలను కానీ ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను తప్పని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటుంటే దాన్ని తీన్మార్ మల్లన్న సమర్థించినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అనేక విషయాలను బేరీజు వేసుకొని తీన్మార్ మల్లన్నను గతంలోనే షోకాజ్ నోటీస్ ఇచ్చే కంటే ముందే ఆయన సస్పెండ్ చేద్దామనే బాధలు వచ్చినా షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ పరిగణలోకి తీసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలని కొంతమంది నాయకులు ఉన్నారు. అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు సస్పెండ్ చేద్దామని అనుకున్నా అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మునిషి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయడంతో అది ఆగిపోయింది. ఇన్ఛార్జ్ మారిన తర్వాత ఈ విషయం నిన్న రాత్రి మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫర్దర్ స్టెప్ అయితే జరిగింది. కాసేపటికి నేను సస్పెండ్